బియ్యం కడుక్కుంటాం కదా, ఆ కడుక్కున్నప్పుడు ఆ బియ్యం నీళ్ళు ఫస్ట్ నీళ్ళు ఉంపేయాలి. రెండోసారి నీళ్ళు సాట పెట్టుకోవాలి, కడుగు నీళ్ళు. ఆ కడుగు నీళ్ళు అన్నం ఉడికిన గింజి కూడా కడుగు నీళ్ళు వేసుకోవాలి. వేసుకుని రోజు కడుగు నీళ్ళు గింజి ఓ దాంట్లో పోసుకోవాలి. అది అడుక్కోమ చిక్కగా ఉంటుంది, పైకి తేట చేరిపోవాలి. ఆ తేట ఉంపేసుకొని మళ్ళీ ఆ గింజి కడుగు వేసుకోవాలి. వేసుకుని ఆ రెండు కలిపి అది కలిపింది పుల్లబడద్దు కొంచెం. ఆ పుల్లబడింది ఇలాగా ఇందులో వేసుకుని కాసుకోవాలి, బాగా మరగబెట్టుకోవాలి దాన్ని. మరిగిన తర్వాత వంకాయ, బెండకాయ, ఇదిగో ఇందులో వంకాయ వేసాను, బెండకాయ వేసాను, గోంగూర వేసాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసాను, మునక్కాయ వేసాను, కొత్తిమీర, కరివేపాకు వేసాను. వేసి ఇదిగో బాగా మరగబెట్టుకుని తాలింపు గట్ట అక్కర్లేదు దీనికి, ఇలా మరగబెట్టుకోవచ్చు. కొంతమంది ఇందులో ఎండు రొయ్యలు కూడా వేసుకుంటారు మరిగేటప్పుడు. వేయించక్కర్లేదు, కడిగేసుకుని 2-3 సార్లు కడుక్కొని డైరెక్ట్ వేసుకోవాలి. ఎన్నో కాదు, ఒక 4-5 ఎండు రొయ్యలు వేసుకుంటే బాగుంటది. బెండకాయ ముక్క, ఈ వంకాయ ముక్క కలుపుకొని తింటే ఇంక ఇందులో సెపరేట్ కర్రీ కూడా అక్కర్లేదు అనమాట. ఇది ఇంక మరిగిపోయింది మనకి. ఉప్పు, కారం, పసుపు వేసాను ఇందులో. ఇది మరగబెట్టేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటాం. సరిపోతుంది.